నేనొక్కడైతే ఓకే. నాకు మీ అందరూ ఉన్నారు. మీ అందరి బాధ్యత నా మీద ఉంది. అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అంతేకాని అక్క నువ్వు అనుకుంటున్నట్టు నేనేం మారలేదు. ఈ సూర్య ఎప్పటికీ మారడు. చంద్ర, నీకు నా మీద నమ్మకం ఉందా? చెప్పు, నీకు నీ అన్నయ్య మీద నమ్మకం ఉందా? అలా కాదు, కాన్ఫిడెంట్గా చెప్పు. మా అన్నయ్య మాట రాముడు మాట లాంటిది, తిరుగుండదు కదా. సో నేను ఏం చేసినా అడక్కండి, కొద్ది రోజులు, ఓకేనా? చంద్ర, నువ్వు నాకు పనిచేసి పెట్టాలి. ఏంటన్నయ్య చెప్పు. అభి నార్మల్ కండిషన్కి రావటానికి, వాడి మనసులో ఉన్న నిజాలు బయట పెట్టడానికి సైకియాట్రిస్ట్ ఒక ట్రూత్ టెల్లింగ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దానివల్ల అభి ఆల్రెడీ కొన్ని నిజాలు చెప్పాడు. అవునా అన్నయ్య? అవును. నేనిప్పుడు ఆ సైకియాట్రిస్ట్ డీటెయిల్స్ నీకు ఇస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ పేరేంటో కనుక్కొని అది తీసుకునిరా. అలాగే అన్నయ్య. కానీ ఒక డౌట్, ఆల్రెడీ అభికి ఇంజెక్షన్ ఇచ్చారు కదా, మళ్ళీ ఈ ఇంజెక్షన్ ఎందుకు? ముందు ఇంజెక్షన్ తీసుకునిరా, ఆ తర్వాత మ్యాటర్ డీటెయిల్గా చెప్తాను. చెప్పొచ్చుగా అన్నయ్య, ఈ టెన్షన్ ఏదో నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరైతే నిజాలు దాస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ చేత నిజాలు చెప్పించడం కోసమే ఈ ఇంజెక్షన్. అన్నయ్య వెళ్ళు. రాజశ్రీ ఆంటీ చెప్పిన కళ్యాణి డ్రెస్, కళ్యాణి హస్బెండ్ డ్రెస్లో ఈ సమంత ఎక్కడ పెట్టుంటుంది? అసలు సూర్య డ్రెస్ సమంత కిచ్చుంటాడా? హలో వజ్రపాటి, 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 హలో వజ్రపాటి.
వజ్రపాటి. హలో వజ్రపాటి. హలో వజ్రపాటి. సమంత వాళ్ళ డాడీ కాల్ చేస్తున్నాడేంటి? వజ్రపాటి. హలో 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 వజ్రపాటి. ఎలా ఇప్పుడు? హలో వజ్రపాటి. హలో వజ్రపాటి. హలో వజ్రపాటి. Hello, honey. Hello. Hello. Can you hear me? Huh, Dad? Your mom has been asking you, honey. She's slowly improving. Huh, honey? Do you wanna hear your mom's voice? Sam. 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 Hello? Honey? Talk to your mom. She will recover very soon. Speak something, baby. Speak something. Honey, can you hear me? Hello? I would like to tell you a very important thing about Vajrapati properties. Properties? Hello? 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 Huh? Oh shit! Samanya? Huh? ఏంటి సమంత? డ్రెస్ మీద మార్క్ పోయింది, ఇదిగో. ఓ వావ్, యు ఆర్ గ్రేట్ సమంత. నేను ఎంత ట్రై చేసినా పోని మార్క్ నువ్వు పోగొట్టే. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.
సామాన్యం దాచిందని చెప్పలేను. అలాగని తన దగ్గర ఇంకా ఈ విషయం దాచలేక నాలో నేనే మదన పడుతున్నాను. ఏం చేయాలో, ఈ పరిస్థితి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు మామ్. నా చేతనైంది చేస్తున్నాను. ఇంకా ఇంకా అంటే నా శక్తి చాలట్లేదు మామ్. ప్లీజ్ ప్లీజ్ కమ్ అండ్ హెల్ప్ మీ మామ్. పద్మవదన చెప్పినట్టు సూర్య చిన్నప్పటి నుండి తన దగ్గర దాచుకున్న మామ్ డాడ్ పెళ్లి బట్టల మీద సామాన్య దృష్టి పడింది. తను ఆ బట్టలు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎలాగైనా తనకంటే నేనే ముందు వెళ్ళి ఆ బట్టలు తీసుకోవాలి. ఇంత పొద్దున్నే నా రూమ్కి ఎందుకు వచ్చింది? అమ్మయ్యా, ఇంకా లేవలేదు. పెట్టుంటాడా? ఎస్, అమ్మయ్యా.
ఏం కావాలి? నిన్నే అడుగుతుంది ఏం కావాలి. ఎక్కడ? పడబోయే ముందు పట్టుకొని చెయ్యి దిగడానికి ఎందుకు? దిగ్. దొరకకుండానే వెళ్తున్నావేంటి? దొరకడం ఏంటి? ఇప్పుడు దాకా తెగ వెతికావు కదా, ఆ వెతుకుతున్నది దొరకలేదు కదా. నూనో, నేను దీనికోసం వెతకడం లేదు. మరి నా రూమ్లో నీకేం పని? ఈ చైర్ ఎందుకు ఎక్కినట్టు? నాకు పనుంది, టెంపుల్కి వెళ్ళాలి, అందరితో నేను రెడీ అవ్వాలి. బాగో, నా రూమ్లోకి ఎందుకు వచ్చావో చెప్పేళ్ళు, లేదంటే అందరినీ పిలుస్తాను. ఎందుకు వచ్చావో తేల్చి పారేస్తాను. చెప్పు, ఏం కావాలి? సూర్య, యాక్చువల్గా ఏంటంటే అది సాగదీయకు, చెప్పు. మామ్ డాడీకి నువ్వు ఇద్దామని ఇవ్వలేక నీ దగ్గరే దాచుకున్న బట్టల కోసం. ఇవేనా? ఇవే, వీటి కోసం వచ్చాను సూర్య. ఐ వాంట్ దిస్. ఈ బట్టలే. కళ్యాణి అత్తయ్య ఎప్పటికైనా మళ్ళీ వస్తుంది. అత్తయ్యకి నేనప్పుడు ఇవ్వాల్సిన బట్టలు నా చేతులతో ఇవ్వాలని అత్తయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు నీ ప్రేమను దూరం చేశావు, నువ్వు దూరం అయిపోతున్నావు. చివరికి అత్తయ్య జ్ఞాపకాలుగా ఉన్న ఈ బట్టల్ని కూడా నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. అయినా దొంగతనంగా ఈ బట్టల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావు. ఏ హక్కుతోనూ చెప్పగలవా? పర్లేదు, తీసుకెళ్ళు. ఆశపడవచ్చు, నిరాశపరిచి పంపటం నాకు చేత కాదు. తీసుకెళ్ళు. నువ్వు నిజంగానే అంటున్నావా సూర్య? మాట మార్చటం, మనసు మార్చుకోవటం నాకు చేత కాదు. డాడ్ బట్టలు నీకు, మామ్ సారీ నాకు. ఓకే, సామాన్యక ఆ శారీ బాగుంటుంది. అదే నువ్వు రిస్క్ తీసుకుని మరీ వచ్చి వాటి కోసం సర్చ్ చేసింది మీ అమ్మ చీర ఆ సామాన్యకి ఇవ్వటం కోసమే కదా. సూర్య, నేను ఐ నో ఎవ్రీథింగ్. నీ మనసు చంపుకొని మీ అమ్మ చీర ఆ సామాన్యకి ఇస్తున్నావు. నీకు ఇలాంటి మామూలే కదా. వెళ్ళు. ఆ సామాన్య నీ కోసం, ఈ శారీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి అసలు నువ్వు? నీకు తెలిసినట్టు ఏంటేంటో అనేస్తున్నావు. నీకే అన్ని తెలిసినట్టు ఊహించుకొని అన్ని మాట్లాడేస్తున్నావని నన్ను అంటావు కదా. ఇప్పుడు నువ్వు చేస్తుంది అది.